జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నేను మీ సాయిరామ్ ఎస్ఆర్ తెలుగు జోన్. గతంలో మనం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి ఆనంద నిలయాన్ని నిర్మించేసినటువంటి తొండమాన్ చక్రవర్తి యొక్క జీవిత చరిత్రని అత్యంత వైభవపేతంగా తెలుసుకుంటూ వస్తున్నాం. దానిలో బాగానే తొండమాన్ చక్రవర్తికి అహంకారం ఎక్కువైతే అహంకారాన్ని పోగొట్టి స్వామివారు భక్తి వైరాగ్యం వైపు ఎలా నడిపించారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ తొండమాన్ చక్రవర్తి గడిచినటువంటి పూర్వజన్మల్లో కూడా స్వామివారిగా విశేషమైన భక్తుడు అన్నమాట. అందుకోసమే ఈ కలియుగంలో తొండమాడుగా పుట్టి స్వామితో సన్నిహితంగా పెరిగి స్వామివారి కోసం విశేషమైన ఆలయాన్ని నిర్మింపజేశాడు. అలాగే స్వామివారితో యుద్ధం కూడా చేశాడు. చివరికి స్వామి శిలగా మారడానికి కారణం కూడా అనమాట. అలా కారణమైన తర్వాత తొండమాన్ చక్రవర్తి చాలా బాధపడ్డాడు. అయ్యో స్వామి ఇప్పటి వరకు కూడా మనతో అందరితో మాట్లాడే స్వామి శిలగా మారిపోయాడే, ఈ కృత్యానికి నాకు ప్రాయశ్చిత్తం ఏంటి అని చెప్పేసి ఆలోచనలు పడ్డాడు. అప్పటికి అక్కడ వచ్చిన మునులందరూ వచ్చి స్వామివారికి విశేషమైనటువంటి తులసి దళ అర్చన చేస్తే మంచిగా ఉంటుందని చెప్పారన్నమాట. దానికోసం రాజుగారు ఏం చేశాడని ప్రతి నిత్యం కూడా కొండపైకి వచ్చి ఆరాధనీయాల్లో తులసి దళాలతో అర్చన చేసేవాడు. అయితే ఆ స్వామికి అర్చన చేస్తున్న సమయంలో ఈ తొండమానికి ఏంటంటే కొంచెం అహంకారం పెరిగిందనమాట. అహంకారం వల్ల ఏమైంది, అయ్యా నేను సామాన్య భక్తుని కాదు, ఈ రాజ్యాన్ని మహారాజుని, కాబట్టి నేను మామూలు పుష్పాలతో అర్చన చేస్తే బాగుండదని చెప్పేసి బంగారంతో తయారైనటువంటి తులసి దళాలతో నీకు అర్చన చేస్తానని చెప్పేసి స్వామివారి కోసం విశేషమైన తులసి దళాలు బంగారంతో పొందుపరిచిన తులసి దళాలు తయారు చేయించాడు. ఆ తులసి దళాలతో స్వామివారికి విశేషమైన అర్చన చేసేమాట. అర్చన చేసి చాలా పొంగిపోయేవాడు. అంటే నాకంటే అమితమైన భక్తుడు ఎవరు లేరు, నేను మహారాజుని కాబట్టి బంగారంతో చేసిన తులసి దళాలతో అర్చన చేస్తానని చెప్పి అహంకారంతో ఉండేదన్నమాట. ఆ విషయాన్ని స్వామివారికి కనిపెట్టారు. కాబట్టి తనకు అహంకారం పోగొట్టడం కోసం స్వామి ఏం చేశారంటే మరుసటి రోజు ఆ యొక్క తొండమాన్ చక్రవర్తి వచ్చి బంగారు పుష్పాలు అర్చన చేసే సమయానికి అక్కడ బంగారు పుష్పాల మధ్యలో ఒక మట్టితో తయారైనటువంటి తులసి దళం కనిపిస్తుంది అనమాట. ఇదేంటి, నేను బంగారు పుష్పాలతో అర్చన చేస్తుంటే మట్టి తులసి దళం వచ్చింది ఏంటి అని చెప్పేసి దాన్ని పక్కకు నెట్టి మళ్ళీ ఆ పుష్పాలతో అర్చన చేసినమాట, బంగారు పుష్పాలతో. తర్వాత మరుసటి రోజు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చేసరికి అలా స్వామివారి పాదాల దగ్గర మళ్ళీ మట్టితో చేసిన తులసి ఉందన్నమాట. ఇదేంటి ఆనందనీయాలని నాకంటే ముందుకు వచ్చి మట్టి తులసితో అర్చన చేసింది ఎవరు, నేను బంగారు పుష్పాలతో అర్చన చేసిన వాటి పక్కకు నెట్టి వీటితో అర్చన చేస్తుంది ఎవరు అని చెప్పేసి అహంకారంతో అనుకున్నాడు. అప్పుడు స్వామివారు ఏం చేశారంటే ఆ శిలారూపంలో ఉన్న స్వామివారు మాట ద్వారా మనకు మార్గనిర్దేశం చేస్తున్నారు కదా, దానికోసం మాట రూపంలో చెప్పాడంట. అయ్యా నువ్వు అహంకారంతో చేసినటువంటి బంగారు పుష్పాలతో అర్చన కంటే కూడా భక్తి శ్రద్ధలతో నీ ప్రాంతంలో ఉన్నటువంటి కుమ్మరివాడలో చేసిన భీముడు చేసినటువంటి ఈ మట్టి తులసి చేసిన అర్చనే నాకు చాలా ఇష్టమయ్యా అని చెప్పాడనమాట. అయితే ఈ యొక్క తొండమాన్ చక్రవర్తి ఏం చేశాడు, ఆ యొక్క భీముడు ఎవరు, తను మట్టి తులసి ఇక్కడికి ఎలా తీసుకొస్తాడో తన మనసులో పెట్టుకొని అక్కడి నుంచి స్వామివారి దగ్గర నుంచి వచ్చి తన ప్రాంతం తన పరిపాలించే రాజ్యం మొత్తం వెతికి ఈ కుమ్మరవాడికి వెళ్ళి ఆ భీముడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నాడు. ఆ భీముడి దగ్గరికి వెళ్ళాలని వెళ్ళాడనమాట. వెళ్ళేసరికల్లా ఆ భీముడు ఏం చేశాడంటే ప్రతినిత్యం కూడా తను ఏం చేస్తాడంటే మట్టితో చెక్కతో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటానికి తన మట్టితో చేసిన తులసి దళాలను అర్చించి స్వామివారికి విశేషమైన భక్తి శ్రద్ధలతో పూజ చేసేవాడు. పూజలు చేసి తర్వాత తన కార్యక్రమాన్ని మొదలుపెట్టేవాడు. మొదలుపెట్టిన తర్వాత ప్రతినిత్యం ఇలా కొనసాగుతూ ఉండేది. ఆ సమయానికి తొండమాన్ చక్రవర్తి వెళ్ళేసరికి కూడా అదే విషయాన్ని చేస్తున్నమాట. అలా భక్తి శ్రద్ధలతో తను చేసిన మట్టి తులసినే స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళాయా అని చెప్పి తెలుసుకున్నాడు. అంటే స్వామివారి దగ్గరికి నేరుగా వచ్చి బంగారు పుష్పాలతో చేసిన అర్చన కంటే కూడా స్వామివారికి ఎక్కడో ఉండి భక్తి శ్రద్ధలతో నివేదించిన మట్టి తులసే ప్రీతికరమా అని చెప్పేసి అనుకున్నమాట. అది భక్తికి ఉన్నటువంటి విశిష్టతను తెలుసుకొని చాలా ఆనందించాడు. తర్వాత అహంకారాన్ని పక్కన పెట్టాలనుకున్నాడు. అదే సమయంలో ఆ కుండరు వాడి దగ్గరికి వెంకటేశ్వరుడు వచ్చాడనమాట. వచ్చి అయ్యా భీమా నాకు కొంచెం ఆకలిగా ఉంది, ప్రసాదం పెట్టవా అని అడిగాడు. అప్పుడు భీముడు ఏం చేయాలి అర్థం కాక అప్పుడే చేసినటువంటి మట్టి కుండను తీసుకొచ్చి దాన్ని పగలగొట్టి తను తినేటటువంటి పెరుగన్నం ఏదైతే ఉందో ఆ పెరుగన్నాన్ని స్వామివారికి నివేదన చేసినమాట. అప్పుడు ఆ స్వామివారు చాలా ఆనందంగా ఆ పెరుగన్నాన్ని ఆహరించారన్నమాట. అలా తినేసరికల్లా అక్కడ ఉన్న తొండమాన్ చక్రవర్తి ఆనందించి ఆ యొక్క గృహానికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో తొండమాన్ చక్రవర్తి యొక్క తల మీద ఉండే కిరీటం కింద పడిపోయింది. అంటే ఏంటంటే మనకు అహంకారం మొత్తం కూడా తన నెత్తికి ఎక్కుతుంది అంటారు కదా, ఆ నెత్తిన ఉంది కిరీటం. ఆ కిరీటం ఎప్పుడైతే కింద పడిపోయిందో తన అహంకారం మొత్తం కూడా పోయిందని చెప్పేసి సంఘటన ద్వారా మనకు తెలుస్తున్నమాట. తెలిసిన తర్వాత తొండమాన్ చక్రవర్తి స్వామివారిని సేవించుకొని అయ్యా నేను భక్తి శ్రద్ధతో నేను పూజిస్తానయ్యా అని చెప్పేసి స్వామివారికి ఒక మాట ఇవ్వడం జరిగింది. అలా జరిగిన తర్వాత స్వామివారు ఏం చేశారంటే ఆ
కుమ్మరివాడు అంటే భీముడు యొక్క దంపతులు ఇద్దరిని కూడా సశరీరులుగా వైకుంఠానికి పంపించారన్నమాట. అంటే భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన వారికి వైకుంఠం కలుగుతుందని చెప్పేసి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. అయితే తొండమాన చక్రవర్తి ఏం చేశారు, ఇప్పటికి కూడా ఆ స్వామి ఎటువంటి పెరుగన్నాన్ని అయితే నివేదనగా తీసుకున్నారో అటువంటి పెరుగన్నాన్ని స్వామివారికి అర్చించాలని చెప్పేసి అప్పటి నుంచి కూడా స్వామివారికి ఈ పెరుగన్నాన్ని నివేదన చేస్తూ ఉన్నారన్నమాట. అయితే అదే విషయాన్ని ఎప్పటికి కూడా ఈ కలియుగంలో కూడా మన వారు ఏం చేస్తారంటే స్వామివారి యొక్క కులశేఖర పడి ఏదైతే ఉందో ఆ పడి దాటి స్వామివారికి నివేదన చేసే పెరుగన్నాన్ని ఇప్పటివరకు మనం చూడవచ్చు అనమాట. ఆ పెరుగన్నాన్ని చూస్తే ఈ కుమ్మరి భీముడి యొక్క కథ మనకు గుర్తు వస్తుంది. అంటే భక్తికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అని స్వామివారు చెప్పడం కోసం లేలే ఈ కథగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి భక్తు గురించి మనం తెలుసుకున్నాం. అలాగే ఈ తొండమాన చక్రవర్తి ఏం చేశారు, అప్పటి నుంచి తన అహంకారాన్ని పక్కన పెట్టి భక్తి శ్రద్ధలతో స్వామివారిని విశేషంగా పూజి ఆయన కూడా వైకుంఠ ప్రాప్తిని కలిగజేసుకున్నాను అనమాట. అటువంటి విశేషాన్ని కథని ఈరోజు మనం తెలుసుకున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.